హాయ్ హలో నమస్తే ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేను ఆఫ్టర్ లాంగ్ టైం వీడియోలోకి వచ్చిన ఈ పెద్దది మా వారే పెట్టిస్తున్నారు. కొంచెం ఫ్యామిలీలో కొద్దిగా అంటే అట్లా సిచ్యువేషన్స్ అట్లా ఉండే అనమాట. కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే, అందుకనేసి అయితే వీడియోలు చేయలేదు నేను. సో ఈరోజు అయితే ఇంకా మా పిల్లలు పాయసం ఏదో ఒకటి స్వీట్ అని అడుగుతున్నారు. సో ఈరోజు అయితే నేను ఇంకా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ని కూడా ఇవ్వండి. అండ్ సో మన సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్లో అయితే ఈరోజు ఇంకొక కొత్త వీడియో అయితే వస్తుందన్నమాట. ఇదైతే సగ్గుబియ్యము నానేసుకున్నాను నేను. చూడండి, నా దగ్గర సన్నం ఉండే, సో అదే నానేసిన నేను. అండ్ ఇది వచ్చేసి షుగరు, అండ్ ఇది వచ్చేసి సేమియా. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఈ వాటర్ మరుగుతున్న వాటర్లో వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కోకోనట్ కూడా వేస్తాను అనమాట నేను. అంటే కోకోనట్ మిక్సీ పట్టి వేస్తా, పచ్చి కోకోనట్ ఉందన్నమాట. సో దాన్ని వేస్తా అనమాట. పాలు అండ్ రెండు వేసేస్తాను నేను. చూడండి, ఇదైతే మిక్స్ అవుతుంది ఇట్లా. సో ఇవైతే పచ్చి కొబ్బరి అనమాట. వీటిని మనం గ్రైండర్లో వేసుకొని మిక్సీ పట్టుకొని అట్లనే దాంట్లో పాయసంలో వేసుకుందాము. సో మిల్క్ ఇంకా సపరేట్ చేయకుండా డైరెక్ట్ వేస్తాను అనమాట నేను. చూడండి, దీనిలో అయితే మనము వాటర్ వేసిన కొన్ని నేను వాటర్ వేసి దీన్ని మిక్సీ పట్టుకుందాం. సో దీన్ని అయితే మనం మంచిగా మిక్సీ పట్టేసుకుందాం. చూసిరా, ఇట్లా ఇంకొంచెం పట్టుకున్నామంటే ఇంకొంచెం సన్నగా అయిపోతుంది. పాలు కావాలంటే పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లనే కోకోనట్ కూడా కావాలంటే కోకోనట్ కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా చూసిరా, మన సగ్గుబియ్యం కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది. సో మనం ఈ స్టేజ్లో ఈ సేమియా వేసేద్దాం. అయితే మనము కోకోనట్ని మిక్సీ పట్టుకున్నాం కదా. సో దీంట్లో నుంచి మనం మిల్క్ సపరేట్ చేసుకుందాము. చూడండి, ఇలాంటిది ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని ఇట్లా మనం తీసుకోవాలి మిల్క్. ఇది కావాలంటే పేస్ట్ కూడా మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్వీట్లో బాగుంటుంది, కమ్మ వస్తుంది. వద్దనుకుంటే ఇంకా చాలా మంచివండి కోకోనట్ మిల్క్. సో నార్మల్ మిల్క్ వేయకుండా నేను కోకోనట్ మిల్క్ వేస్తున్నాను అనమాట. ఇదైతే ఏం వేస్ట్ కాదండి. మనం కర్రీస్ ఏదన్నా వేసుకున్నప్పుడు, ఫ్రైస్ అట్లా వేసుకున్నప్పుడు కూడా దాంట్లో వేసుకోవచ్చు అనమాట. చూడండి, చూసినా ఎంత చిన్నగా వచ్చిందో మిల్క్ మనకు. ఏం లేదు, జస్ట్ ఇట్లా కింద చూడండి ఎంత చిక్కగా వచ్చిందో పాలు. మన కోకోనట్ మిల్క్ ఎంత బాగా వచ్చిందో. ఇది రైస్లో వేసుకొని వండుకోవచ్చు, చపాతీ పిండిలో వేసుకొని చపాతీ చేసుకోవచ్చు, బిర్యానీలో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, యాజ్ యూ విష్ అండి.
మనం ఎట్లా వేసుకోవాలంటే అట్లా వేసుకోవచ్చు. సో దీన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సో చూసిరా మన మిల్క్, కోకోనట్ మిల్క్. సో మనం ఇప్పుడు ఇలా యాడ్ చేసుకుందాం. ఇట్లా యాడ్ చేసుకొని ఇట్లా కొంచెం కోకోనట్ పేస్ట్ కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కోకోనట్ పేస్ట్ కూడా వేస్తున్నాను నేను, చూడండి. మనం ఇంత షుగర్ అయితే పెట్టుకున్నాం కదా, సో ఈ షుగర్ మనం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం మనం, చూడండి. మిల్క్ మేడ్ ఇది కొంచెం కమ్మదనం వస్తుంది అనమాట. మిల్క్ మేడ్ నెస్లే వాళ్ళది, ఇది ప్రమోషన్ కాదండి, ఓన్లీ నేను చూపిస్తున్నాను. కొంచెం షుగర్, సో ఇంత షుగర్ మనం వద్దనుకుంటే అందులో హాఫ్ వేసుకుంటాం. సో ఇప్పుడైతే మనకి ఎంత షుగర్ కావాలనో అంత మనం యాడ్ చేసుకుందాము. మిగతాది మిల్క్ మేడ్ వేసుకుందాం. సో ఇంత సరిపోతుంది. కొంచెం మనం కోకోనట్ పేస్ట్ వేసినాం కదా, సో అందుకని ఇట్లా అవుతుంది. అది నో ప్రాబ్లం, బాగుంటుంది. చూసిరా మన సగ్గుబియ్యం ఎంత ట్రాన్స్పరెంట్ అయిపోయిందో. ఇట్లా అయితే మనకి పాయసం చాలా బాగుంటుంది. సో దీంట్లోకి ఇప్పుడు మనము చూడండి మనం నెయ్యి వేసుకుంటున్నాం కొంచెం. ఇది ఎందుకంటే మనం పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అందుకోసమని నేను వేస్తున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదండి, చూసిరా ఇవి డ్రై ఫ్రూట్స్ అండ్ గుమ్మడి గింజలు. సో ఇవి పిల్లలకు కూడా హెల్త్కి మంచిగా అండి, అందుకని వీటికి బదులు వేస్తున్నాను అనమాట నేను. సో చూడండి ఇవి గీలో వేసేస్తున్నా. కొంచెం ఇట్లా వేయించుకొని చూడండి మన డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని ఇట్లా కింద పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మనము మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందాం. చూసిరా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది అనమాట మన సగ్గు బియ్యం. ఇదిగోండి సేమియా సగ్గు బియ్యం పాయసం. సో ఇప్పుడు మనం కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందాం. చూపించు మిల్క్ మేడ్ స్వీట్ ఉంటుంది, స్వీట్లో వేసుకుంటే బాగుంటుంది. సో మనం ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుందాం దీంట్లో. సో చూడండి కొంచెం చూపించు. ఎందుకంటే కొంచెం కమ్మగా వస్తుంది, మనం షుగర్ తక్కువ వేసుకున్నాం కదా, సో ఇంత సరిపోతుంది. చూడండి ఇంకా అయిపోయింది మన స్వీట్. సింపుల్ అండ్ ఈజీ, వెరీ సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. కొంచెం కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఓకే దీన్ని. సో ఇప్పుడైతే మన పాయసం సర్వింగ్కి రెడీ అయిందనమాట. సో చూసిరా మిల్క్ మేడ్ వేసిన కొబ్బరి పాలు, మిల్క్ మేడ్, సగ్గుబియ్యం సేమియా అన్నమాట.
సేమియా కూడా హెల్త్కి చాలా మంచిదండి. కోకోనట్ మిల్క్ కూడా చాలా మంచిది, స్వీట్స్లో వేసుకుంటే బాగుంటుంది. మిల్క్ ఇందులో వేసిన నేను, దాని పేస్ట్ వచ్చేసి కర్రీలో వేసుకోవచ్చు, లేదంటే చపాతీలో వేసుకొని కూడా కోకోనట్ చపాతీ చేసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడైతే మా వారికి మా బాబుకి ఇస్తాను నేను. సో వాళ్ళు టేస్ట్ చూసి చెప్తారనమాట. ఇంకొంచెం కూల్ అయితే బాగుంటుంది, బట్ ఇంకా ఎందుకో ప్రాణం ఆగట్లేదు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలో అనేసి, అందుకనేసి ఇంకా ఇప్పుడైతే మా వాళ్ళిద్దరికి ఇస్తాను అనమాట నేను. టేస్ట్ చూస్తారు మా వాళ్ళు. సో ఇక్కడైతే రెడీ కూర్చున్నారు మా వాళ్ళు. స్వీట్ తీసుకోండి ఇద్దరు, అట్లనే పట్టుకో, వేడిగా ఉంది కన్నా. వావ్, తిన్న తర్వాత స్వీట్ తింటే ఆ మజానే వేరు. అవును ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఆహా, ఏమన్నా ఉందా కలర్ఫుల్గా? చూడండి, కలర్ యాడ్ చేస్తే కలర్ఫుల్ ఉంటుందండి, కానీ ఎందుకు బయట నుంచి వైట్ కలర్ కూడా కలరే అండి, కలర్స్ వేయడం. ఇక మా బాబు కూడా రెడీ ఉన్నాడు అనమాట. కొంచెం చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా తింటారు. వాతావరణం బయట చల్లచల్లగా ఉంది కదా, సో అందుకే వాళ్ళు వేడివేడిగా తింటారు. చూడండి, మెల్లిగా ఊదుకుంటూ తినండి, నోరు కాల్చుకునేరు. ఫస్ట్ దాన్ని ఎంజాయ్ చేయండి. ఇంకొక సిప్ తీసుకోండి, ఇంకో సిప్ తీసుకోండి. సగ్గుబియ్యం హెల్త్కి మంచిది కదా అండి. కోకోనట్ మిల్క్ కూడా కదా పిల్లలకైతే మెమొరీకి చాలా, కేరళలో అందుకే చాలా యూజ్ చేస్తారంట కోకోనట్ మిల్క్ కదా, అందుకే షార్ప్గా ఉంటారు కేరళ టీచర్స్ అని. అప్పుడు మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లో వచ్చేవాళ్ళు ట్రైనింగ్ కోసం అని, చాలా షార్ప్ ఉంటారంట. రెగ్యులర్గా కోకోనట్ తీసుకుంటారంట వాళ్ళు, పచ్చి కోకోనట్. సో అందుకే కోకోనట్ మిల్క్ కానీ కోకోనట్ కానీ అక్కడ చాలా యూజ్ చేస్తారు కదా, మనం తక్కువ ఇక్కడ యూజ్ చేయడం. బట్ ఇప్పుడు స్వీట్లలో యాడ్ చేసుకోవచ్చు, అండ్ చపాతీ చేసుకోవచ్చు మిల్క్ వేసుకొని. నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు కదా, చికెన్లో మటన్లో అన్నిట్లో కూడా వేసుకోవచ్చు. ఎలా ఉందండి టేస్ట్? చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియో కూడా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారా? అవును, మేము ఎంజాయ్ చేస్తాము, మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మేము ఎంజాయ్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేసుకోండి. ఊదుకుంటూ తింటుండు మా బాబు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి. మా వాళ్ళు అయితే అన్నం తిన్నారు, లంచ్ అయిపోయింది. లంచ్ తర్వాత ఇంకా మా పిల్లలు నిన్న నుంచి అంటున్నారు అనమాట స్వీట్ అనేసి. సో ఇంకా ఇంట్లో సగ్గుబియ్యం ఉండే, సో కొంచెం సేమియా వేసి కోకోనట్ కూడా ఉండే అనమాట, పచ్చి కోకోనట్. సో ఇంకా కోకోనట్ మిల్క్ వేసేసి స్వీట్ అయితే వేసిన నేను. సింపుల్ అండ్ ఈజీ అండి, తొందరగా అయిపోయింది. 10 to 15 minutesలో అయిపోయింది స్వీట్ అంతే. ఏం లేదు, జస్ట్ వాటర్ వేడిపెట్టుకోవడం, దాంట్లో సగ్గుబియ్యం అండ్ సేమియా యాడ్ చేసుకోవడం. అది కొంచెం కుక్ అవ్వగానే కోకోనట్ మిల్క్ అండ్ షుగర్ అయితే షుగర్ వేసుకోండి, మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే. మిల్క్ మేడ్ ఎందుకంటే కొంచెం కమ్మగా వస్తుంది అనమాట. ఎప్పుడూ రెగ్యులర్గా తినం కదా అండి, ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి పర్లేదు యాడ్ చేసుకోండి. ఏదో కొంచెం ఒక హాఫ్ కప్పు తింటాం అంతే, మళ్ళీ ఎప్పుడో చేసుకుంటాం కదా. సో మా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు స్వీట్. సో ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఇవ్వండి మాకు. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఏంటో ఈ మధ్య కొంచెం అయితే గ్యాప్ వచ్చేసింది, అయినా మా వారు పెడతానే ఉన్నారు. నేను మాత్రం వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు, మా వారే ఇచ్చారనమాట. సో ఇంకా ఇప్పుడైతే టైం తీసి మరీ దానికోసం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము. మోటైజేషన్కి దగ్గరలో ఉన్నాము. కొంచెం కేర్లెస్ అయింది, కేర్లెస్ అని కాదు కానీ
కొంచెం ఇక అది పర్సనల్ అండి ఇబ్బందులు, సో అందుకనేసి అయితే పెట్టలేదు మేము. సో ఇప్పుడైతే పెట్టాలి అని అనుకుంటున్నాం. కొంచెం స్థిమితంగా ఉందన్నమాట ఇప్పుడు. సో ఇంకా సర్లే ఇంకా చేద్దాం అనేసి అనుకున్నాము. సో ఇంతేనండి మా వీడియో అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ ఇంకొకటి, మీరు కూడా మీ ఇంట్లో ఈ స్వీట్ ట్రై చేసుకొని మాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే బాయ్. బాయ్ బాయ్.